గుంటూరు జిల్లా గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడే దిశగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు కొనసాగితే రాష్ట్రానికి అరిష్టమని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అంబటి విమర్శించారు. మావిగన్ ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని, మావిగనే అభివృద్ధి మంత్రంగా మారుతుందని అంబటి పేర్కొన్నారు. దానిలో చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్ గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా అదే మేము ప్రార్థించడం జరిగింది. బీఆర్ నాయుడు అనే వ్యక్తి భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త, TV5 యజమాని, దానితో పాటు అనేక మోసపూరితమైన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడమే పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం. ఆ తరువాత ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకి వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బీఆర్ నాయుడు గారు, అపవిత్రమైన బీఆర్ నాయుడు గారే ఉన్నారు. ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు.